అరబ్ దేశాలకి ఇజ్రాయెల్కి అస్సలు పడేది కాదు. చుట్టూ ఉన్న 14 ముస్లిం దేశాల నుంచి తనని తాను రక్షించుకుంటూ యూజియాతిని రక్షించుకుంటూ ప్రయత్నిస్తుంది దశాబ్దాలుగా. ఇది దశాబ్దాలుగానే అనాలి, ఎందుకంటే శతాబ్దాల క్రితం యూదులు హత్య చేయబడ్డారు, అణచివేయబడ్డారు, ఊచకోత కోయబడ్డారు. దశాబ్దాల క్రితమే ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి అది డెవలప్ అవుతూ ఉండటంతో కళ్ళు కుట్టినటువంటి చుట్టూ ఉన్నటువంటి యెమెన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, అట్లాగే పాలస్తీనా కావచ్చు, సిరియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, వీళ్ళందరూ కడుపు రగిలిపోతుంది. వాళ్ళందరూ లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి, లక్షల కోట్ల రూపాయల ఆయిల్ బావులు ఉన్నాయి, కానీ వాళ్ళకి బ్రతకడం ఎదగడం చేత సావట్లేదు. కానీ అతి తక్కువ జనాభా ఉన్నటువంటి ఇజ్రాయెల్ స్వతసిద్ధంగా ఎదిగేస్తుంది. ఎందుకంటే వాళ్ళ జెనెటికల్గానే వాళ్ళలో మేధస్సు ఉంది కాబట్టి అద్భుతమైన పరిశోధనతో ఇసుకలో కూడా వ్యవసాయం చేసి సాధించినటువంటి మహాశక్తివంతులు అయ్యేటప్పటికి వాళ్ళు ఎదుగుతున్నారు. అప్పటి నుంచి మళ్ళీ యూదు జాతి అంతం అనేది పంతం పట్టుకున్నటువంటి దేశాలన్నీ కలిసి వాళ్ళని నాశనం చేయడానికి చూస్తే ఇజ్రాయెల్ 14 దేశాల మీద ఏకకాలంలో దాడులు చేసి 20-30 ఏళ్ళ నుంచి వాళ్ళు దాడులు చేయడానికి అవకాశం లేకుండా చేసింది. అయితే ఇప్పుడు హమాస్ తీవ్రవాదులను అడ్డుపెట్టి, హెజ్బుల్లా తీవ్రవాదులను అడ్డుపెట్టి, హౌతీ తీవ్రవాదులను అడ్డుపెట్టి, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ని అడ్డుపెట్టి, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ని అడ్డుపెట్టి నాటకాలు ఆడుతున్నటువంటి ఇరాన్ సాక్షిగా జరుగుతున్నటువంటి దాడులు, ఆ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల నేపథ్యంలో ట్రంప్ హయాంలో అరబ్ దేశాలకి ఇజ్రాయెల్కి మధ్యన స్నేహాన్ని కుదుర్చేటటువంటి ప్రయత్నం మధ్యలో బ్రేక్ పడిపోయింది. అయితే అమెరికాకి సంబంధించినటువంటి బ్లింకెన్ లేకపోతే బైడెన్ ఇద్దరు కలిసి మొన్న మధ్యనే అరబ్ దేశాలతో మాట్లాడి మళ్ళీ ఇజ్రాయెల్తో పాత సంబంధాలు పునరుద్ధరించడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని బ్లింకెన్ చెప్తే ఇప్పుడు సౌదీ అరేబియా దాన్ని తోసిపుచ్చింది. యుద్ధం ఆగాలి, 2 దేశాల ఒప్పందానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంటేనే మేము అప్పుడు సంబంధాలు పునరుద్ధరించుకుంటాం, లేకపోతే లేదు అని చెప్తోంది.